నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి కరకరలాడే పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇడ్లీలు వేసేసిన తర్వాత మిగిలిపోయిన పిండితోటి సాయంత్రం పూట పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా పునుగులు వేసుకొని తిన్నాం అనుకోండి, భలే బాగుంటుంది కదా. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన పునుగుల్ని ఇడ్లీ పిండితోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి మీకు కావాల్సినంత ఇడ్లీ పిండిని వేసుకోండి. కొలతలో అయితే ఇది 2 కప్పుల ఇడ్లీ పిండి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడా వేసుకోవాలి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల నిండుగా మైదా పిండి వేసుకోవాలి. ఇవంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవేం వేయడం లేదండి. పులిసిన పిండిలోకి అయితే అవన్నీ బాగుంటాయి. నేను ఫ్రెష్ గా ఉన్న పిండితోటే పునుగులు వేస్తున్నాను. పిండి అంతా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం. కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మీకు ఏ సైజులో అయితే పునుగులు కావాలో ఆ సైజులో పునుగులు వేసుకోండి. నేనైతే చిట్టి పునుగులు వేస్తున్నానండి. పునుగుల పిండిలో మనం సోడా కలిపాం కాబట్టి మనం చిన్నగా వేసినా కూడా అవి కొంచెం పొంగుతాయి అన్నమాట. కడాయిలో మరీ నిండుగా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేలాగా ఇలా పునుగులన్నీ వేసేసుకొని 1 నిమిషం తర్వాత పునుగులన్నీ ఇలా కదిపామంటే చక్కగా పైకి వచ్చేస్తాయి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పునుగులన్నీ అన్ని వైపులా కూడా దూరగా వేగేలాగా వేపుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టామంటే గనక పైన రంగు వస్తుంది, లోపల మాత్రం పిండి పిండిగానే ఉండిపోతాయి. అందుకనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పునుగుల్ని ఇలా కదుపుకుంటూ చక్కగా వేపుకోండి. ఒక 2-3 నిమిషాలకు చూడండి, పునుగులు మంచి కలర్ వస్తాయి. ఇలా కలర్ రాగానే పునుగులన్నిటినీ కూడా తీసేసుకోండి. మీకు చూస్తుంటేనే తెలుస్తుందండి పునుగులు ఎంత క్రిస్పీగా వచ్చాయో అని. పునుగులన్నిటిని ఆయిల్ నుంచి తీసేసి పక్క నుంచి ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి మీకు కావాల్సిన పునుగులు వేసుకోండి. ఇలా ఇడ్లీ పిండితోటి సింపుల్ గా వేసుకునే పునుగుల్లోకి పల్లి చట్నీ గాని, కొబ్బరి చట్నీ గాని, లేదంటే అల్లం చట్నీ గాని అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి చట్నీ చేశానండి ఈ పునుగుల్లోకి. రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. రెండోసారి వేసుకున్న వాయి పునుగులు కూడా ఇలా మంచి కలర్ రాగానే ఆయిల్ లోంచి తీసేసుకున్నామంటే మనం ఇడ్లీ పిండితో చేసుకునే కరకరలాడే పునుగులు రెడీ అయిపోయినట్టే. సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ కరకరలాడే పునుగులు వేసుకోండి. ఇడ్లీ పిండితో వేసే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఎంతో బాగుంటాయి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ పునుగుల రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఈ పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.